పాడి తర్వాత చేయించినోడిని పట్టుకుంటారు, చేయించినోడిని ముందు ఇతన్ని పట్టుకుని ఆ తర్వాత అతన్ని పట్టుకొచ్చారు. పోనీ అక్కడ ఏముంది, వైజాగ్లో ఎవరింట్లోనో ఉన్నాడు, వంశీ అనుచరులు కూడా 2 ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, అక్కడ ఎవరు నిర్బంధించలా, మామూలుగా సరదాగా అక్కడ భోజనాలు గీజనాలు తింటున్నాడు, చేసుకుంటున్నారు, అంతా 2 రోజుల నుంచి ఉన్నాడు ఈ కేసు ఇష్యూ అప్పటి నుంచి. అతన్ని కిడ్నాప్ చేశారు అని చెప్పేసి వీళ్ళు కేసు పెడుతున్నారు. ఇప్పుడు అతని చేత చెప్పించచ్చు స్టేట్మెంట్, నో డౌట్. బట్ ముందు అసలు అక్కడ అతను ఎట్లాగెళ్ళాడు, బస్సులో వెళ్ళాడా, రైల్లో వెళ్ళాడా, ఎట్లా వెళ్ళాడు మిగతా వాళ్ళతో కలిసి, లేదా కారులో వెళ్ళాడా అనుకుంటే అక్కడ ఉంటాయి కదా సిస్టమ్. ఆ ఇంటి యజమాని కిడ్నాప్కి సహకరించాడని చెప్పేసి అతన్ని అక్కడ ఉన్న పోలీసులకు అప్పచెప్పారట. కిడ్నాప్ అంటే ఏ నిర్బంధం అయితే కిడ్నాప్ అంటారు. మన బంధువులు ఎవరో వచ్చి ఇంట్లో ఉంటానంటే 2 రోజులు ఉండమంటే అన్నందుకు పాపానికి అతను ఇప్పుడు నేరస్తుడయ్యాడు. బేసిక్గా సరదాగా వచ్చాం వైజాగ్ అంటే చూడడానికి వచ్చామంటే ఇతను ఎవరు, వంశీకి తరపునిట్ట వాంగ్మూలం ఇచ్చాడు, ఇవన్నీ వాళ్ళకి తెలవదు. బంధువు ఎవరో వస్తానన్నాడు వాళ్ళల్లో, ఈ వంశీ వాళ్ళ అనుచరుడికి బంధువు అట అతను. వాళ్ళు సరదాగా వచ్చామన్న ఫ్రెండ్స్ కంటే సరే రమ్మన్నారు, భోజనాలు పెట్టారు, పెట్టినందుకు వాళ్ళు జైలు పాలయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఒక తప్పుని కవర్ చేయడానికి ఎందరినో తప్పుడు వాళ్ళ కింద చిత్రీకరించినటువంటి పరిస్థితి. బేసిక్గా వంశీని అరెస్ట్ చేయాలి